హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఎగ్ తోటి ఒక మంచి రెసిపీ చూద్దాము అండి. దీన్ని చేసుకోవటానికి మనం చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది మనకి సైడ్ డిష్గా కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. దీనికోసం నేను ఆల్రెడీ ఒక 3 గుడ్లను ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పైన ఉన్న ఈ పెంకుని తీసేసుకొని పెట్టుకోవాలి. ఈ గుడ్లను తీసుకొని నేను వీటిని ఇలాగా 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అన్నిటినీ ఇదే విధంగా 2 పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1.5 స్పూను ధనియాలు, 1/2 స్పూను మిరియాలు, అలానే కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇంకా మనకి తినే కారంను బట్టి ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వీటినన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా చెమ్మ అనేది పోయేదాకా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటినన్నిటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం కారం పొడికి ఎలా అయితే చేసుకుంటామో అంతే, ఇదిగోండి ఇలా కారం పొడికి ఎలా అయితే పొడి పళ్ళాడుతో చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకొని చిటపటమనివ్వాలి. ఆవాలు చిటపటమన్నాక మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకొని జాగ్రత్తగా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఇలాగ ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయినాక దీనిలోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కారం పొడి ఉంది కదా, దాన్ని మీకు ఎంతైతే కావాలో అంత కారం పొడిని యాడ్ చేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పును కూడా వేసుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ 2 సైడ్స్ ఈ కారం పొడి అనేది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. అంతే, మనకి ఎంతో ఈజీగా కోడిగుడ్డు కారం పొడి ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మనం స్నాక్ ఐటెంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి సాంబారు రైస్లోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కోడిగుడ్డు కారం పొడి ఫ్రైని ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.